హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనిల్ కుమార్ అల్లే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మీ దగ్గర ఉన్న ఆండ్రాయిడ్ మొబైల్ని విండోస్ 11గా ఏ విధంగా మార్చుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్ నౌ. ఫ్రెండ్స్, మీ దగ్గర ఉన్న ఆండ్రాయిడ్ మొబైల్లో ఎనీ వెర్షన్ అని కానీ, ఐ థింక్ లేటెస్ట్ వెర్షన్ కానీ, సో ఏదన్నా మీరు విండోస్ 11ని ఏ విధంగా మార్చుకోవాలనేది చూపిస్తాను. చూడండి, నా దగ్గర ఉన్న పాత మొబైల్ ఇదే. సో ఇది సామ్సంగ్ గెలాక్సీ జియోస్ ఇదే. సో నేను దీన్ని విండోస్ 11గా దీన్ని కన్వర్ట్ చేస్తాను. లైక్ కంప్యూటర్ ల్యాప్టాప్ టైప్ నేను కన్వర్ట్ చేస్తాను. సో ఏ విధంగా ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది మీకు వీడియోలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ముందుగా వీడియో ముందుకు వెళ్ళే ముందు నా వీడియో కనుక మీరు మొదటి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ విండోస్ 11 అనేసి కొట్టేసండి. సో సిమ్యులేటర్లు చాలా వస్తాయి ఇందులో. సో ఇందులో నేను బెస్ట్ ఇక్కడ చూడండి, విన్స్టన్ సిమ్యులేటర్. సో ఇలా మనకి గూగుల్ ప్లే స్టోర్లో చాలానే అవైలబిలిటీ ఉంటాయి. సో నేను జెన్యూన్గా వర్క్ అయ్యేది, సో వితౌట్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనకు వర్క్ అయ్యేదని చూపిస్తాను. ఇది చూడండి, విండోస్ 11 రియల్ సిమ్యులేటర్ అని దీనిలో. సో దీన్ని ఇన్స్టాల్ అయితే చేద్దాము. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో దీన్ని ఓపెన్ అని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఇలా లాక్ రూపంలో వచ్చేసి ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మనకి మొబైల్ని చూడండి, ఏ విధంగా మనకు ల్యాప్టాప్ యూజ్ చేసినట్లే ఉంది. సో ఇక్కడ ఆప్షన్స్ సేమ్ మొబైల్ లెక్క ఉండదు, టోటల్ ల్యాప్టాప్ లెక్క ఉంటుంది. సో అది కూడా ఓల్డ్ వెర్షన్ కాకుండా లేటెస్ట్ విండోస్ 11 వెర్షన్ టైప్ మనకి మొబైల్ అయితే ల్యాప్టాప్ లెక్క కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మన థీమ్లో స్టార్ట్ బటన్లోకి వెళ్ళినట్లయితే సేమ్ ల్యాప్టాప్లో విండోస్ 11లో ఏ విధంగా ఉంటుందో సేమ్ మన మొబైల్ కూడా విండోస్ 11గా మార్చుకోవచ్చు సింపుల్గా. ఒక క్లిక్తో మనము ఇన్స్టాలేషన్ ప్రాసెస్ టోటల్లీ మీకు స్టెప్ బై స్టెప్ చూడండి. వీడియోని అయితే స్కిప్ చేయకండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సెట్టింగ్లోకి వెళ్ళినట్లయితే సిస్టమ్ ఇన్ఫర్మేషన్ ఇది సేమ్ మన ల్యాప్టాప్లో వచ్చినట్టు వస్తుంది. సో ఇక్కడ ఫుల్ డీటెయిల్స్గా మీకు ఇక్కడ చూసుకోవచ్చు, సెట్టింగ్లోకి వెళ్ళినట్లయితే చూసుకోవచ్చు. ఇక్కడ సిమ్యులేటర్లీ సేమ్ విండోస్ 11 లైఫ్ ఉంటుంది. నా ఛానల్ కనుక మేము మొదట చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో చూడండి, సెట్టింగ్లోకి వెళ్ళి టోటల్ మనకి సిమ్యులేటర్ 100% విండోస్ 11 టైప్ ఉంటుంది. స్టార్ట్ బటన్ కానీ ఆప్షన్లో కానీ మై కంప్యూటర్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, ఫోల్డర్స్, మై కంప్యూటర్స్, వీడియోస్, పిక్చర్స్ అండ్ మ్యూజిక్స్, సేమ్ ఫోల్డర్స్ సేమ్ మన ల్యాప్టాప్ చూసినట్లే ఉంటుంది. ఇక్కడ చూడండి, మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. చూడండి, ఇక్కడ డౌన్ ఆరో నొక్కినట్లయితే మనకి ఇక్కడ సో ఎనీ ఆప్షన్ నొక్కినా మనకి మొబైల్ అయితే కనిపించేది. సో ఈ ఆండ్రాయిడ్ వెర్షన్ మొబైల్ సమస్య లేదు, విండోస్ 11 లాగే టోటల్ ఎవ్రీ ఆప్షన్ చేంజ్ అయిపోతుంది. ఇది నేను బెస్ట్ అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీరు కూడా మీ మొబైల్ని విండోస్ 11గా మార్చుకోవాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఈ విధంగా సేమ్ డెస్క్టాప్ విండోస్ 11 లాగా ఉంటుంది. సిమ్యులేటర్ సేమ్ మొబైల్ మన అప్లికేషన్స్ చూసి బోర్ కొడుతుంది కదా. సో ఇలా మీరు సింపుల్గా అది మొబైల్ ల్యాప్టాప్లు కానీ లేదా సో ఇలా మార్చుకోవాలనుకుంటే ఇలా సింపుల్ ఒక క్లిక్తో మీరు మార్చుకోవచ్చు. సో చూడండి, ఎడ్జ్లో గూగుల్ బ్రౌజర్ ఎడ్జ్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, సిమ్యులేటర్ సేమ్ అలానే ఉంటుంది. సో క్లిక్ చేసినట్లయితే ఇక్కడ గూగుల్లోకి వెళ్తాము. సెట్టింగ్లో కానీ ప్లే స్టోర్ కానీ ఫోల్డర్స్లో కానీ స్టార్ట్ బటన్లో కానీ ఎవ్రీ ఆప్షన్, మై పీసీ, మై కంప్యూటర్స్, మై మ్యూజిక్, సో అలా ఎవ్రీ ఆప్షన్ మనకి కన్వర్ట్ విండోస్ 11 లైఫ్ కన్వర్ట్ అయిపోతుంది. సో ఇది ఆండ్రాయిడ్ వెర్షన్ అయితే ఎవరు అనుకోరు, టోటల్ ల్యాప్టాప్ అనుకుంటారు. ఈ సెట్టింగ్ చూడండి. సో ఇలా ఎవ్రీథింగ్, ఎవ్రీ ఆప్షన్, ఎవ్రీ ఫోల్డర్ ఈ విధంగా మనకైతే విండోస్ 11 అయితే కన్వర్ట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. సేమ్ ఇదే.
సో నేను ప్రీవియస్ అయితే నేను ఒక ట్యాబ్లెట్ని విండోస్ 11 ఏ విధంగా మార్చుకోవచ్చని చూపిస్తాను. ఇది ఆండ్రాయిడ్ మొబైల్, మీరు యూజ్ చేసే ఆండ్రాయిడ్ మొబైల్ని విండోస్ 11గా ఏ విధంగా మార్చుకోవాలన్నది ఇది స్టెప్ బై స్టెప్ ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. సో స్కిప్ చేయకండి. నా వీడియో కనుక డెఫినెట్లీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది మీ సబ్స్క్రిప్షన్. సో మరిన్ని అప్డేట్స్ మీకు రావడానికి నోటిఫికేషన్ అయితే ఆన్లో ఉంచండి. సెట్టింగ్లోకి వెళ్ళి ఇలా మనకి అవి ఆప్షన్ మనం ఫోల్డర్ టైప్ ఇక్కడ చూడండి, సేమ్ విండోస్ 11 ట్యాబ్ ఓపెన్ చేసినట్లే ఉంటుంది మనకి సెట్టింగ్స్. సో ఇక్కడ సర్చ్ కూడా చేసుకోవచ్చు, మీకు కావాలనుకున్న ఫోల్డర్స్ కానీ ఫైల్స్ కానివ్వండి, సెట్టింగ్స్ కానివ్వండి, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు కూడా. ఈ విధంగా ఒక క్లిక్తో మనము ఆండ్రాయిడ్ మొబైల్ని విండోస్ 11గా మనము మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ నా వీడియో కనుక మేము మొదటి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఈ విధంగా ఒక క్లిక్తో మనము ఆండ్రాయిడ్ మొబైల్ని విండోస్ 11గా మార్చుకోవచ్చు. సో నా వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ మై ఛానల్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.